జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ సభకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి నిరాకరించడాన్ని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఖండించారు. కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువని చెప్పే రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ సభకు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదని ప్రశ్నించారు. అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం ఏముందని ప్రభుత్వాన్ని నిలదీశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏపీకి వెళ్లి మాజీ మంత్రి రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిన్న రోజు అడ్డురాని తెలంగాణ సెంటిమెంట్ ఇప్పుడెందుకు వస్తోందని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు అంటారు మా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంది, ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా మాట్లాడొచ్చు అని అంటాడు. మరి అట్లాంటప్పుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ఒక సభ పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఇబ్బంది ఏముందో నాకు అర్థం కాలేదు. దేశంలో అనేక మంది అనేక ప్రాంతాలకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటాం. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ కూడా వచ్చి మీడియాతో చిట్ చాట్ చేస్తూనే ఉంటాడు. అట్లే ఇంకో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పక్క రాష్ట్రానికి వచ్చి ప్రెస్ మీట్ పెడితే ఎవరికైనా లేదా సభ పెడితే ఎవరికైనా అంత ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అయితే నాకైతే ఏం కనబడతలేదు. అది నేను అదే చెప్తా ఉన్నాను. ఎవరు ఎక్కడ సభ పెడతామన్నా, ఏ నాయకుడు పోయి ఏ రాష్ట్రంలో సభ పెడతామన్నా అభ్యంతరాలు చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఎవరికి ఉందని నేను అనుకోవట్లేదు. మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎందుకు ఆ సభకు అనుమతి ఇవ్వలేదో కాంగ్రెస్ పార్టీ చెప్తే బాగుంటుంది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే తెలంగాణలో తమ ఉనికికి ప్రమాదం వస్తుందని అనుకుంటారో ఆ రోజు వాళ్ళు తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప ఇంకొకటి కాదు. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి హోదాలో పోయి ఆంధ్రప్రదేశ్లో మంత్రి రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిన్న రోజు అడ్డం రానటువంటి తెలంగాణ సెంటిమెంటు ఇవాళ ఎందుకు వస్తుందన్న? ఎవరు ఏ రాష్ట్రంలోకి పోతుంది, ఏ రాష్ట్రంలోకి పోయి ప్రచారం చేస్తుంది? ఎవరి ఉనికి ఎవరికి ప్రమాదం కాదు. ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు అధికారంలోకి వస్తారు. దానికి ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం, మరి మన పక్క రాష్ట్రం పోయి ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు పక్క రాష్ట్రం పోయి రొయ్యల పులుసు తిన్న రోజు ఈ కవితమ్మ యాడున్నది? అదే తండ్రి పక్కన ఉన్నది కదా. ఆ రోజు మాట్లాడి ఉండాల్సింది. నాయన ఆంధ్రప్రదేశ్లో రొయ్యలు తింటే అపరాధం అవుతుందని చెప్పు ఉండాల్సింది కదా. ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసిందాం. దిస్ ఈజ్ అవర్ స్లోగన్, వి స్టాండ్ ఫర్ ఇట్. ఎవరు వచ్చినా ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళే నాయకత్వం వహిస్తారు తప్ప ఇట్లాకి ఉడత ఊపులకు భయపడుకుంటూ పోయేటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. అరే పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ ఎన్డీఏ. హౌ కెన్ యూ సెపరేట్ హిమ్? ఏ రాష్ట్రంలో ఉంటుంది? వారు ఎన్డీఏ భాగస్వామ్య కూటమిలో ఉన్నారు, ఉంటారు. ఎన్డీఏ భాగస్వామ్య కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు వేరే రాష్ట్రాలకు పోద్దని ఏమైనా ఉందా? తప్పకుండా పోతాం. దాన్ని మీరు అడ్డుకునేది ఏముంది? మీకు ఉన్నదేందని అడ్డుకునేదేందని? మా భాగస్వామ్య పక్షాల నాయకులు ఎవరైనా మా రాష్ట్రానికి వస్తా ఉన్నా, ఏ రాష్ట్రానికి వస్తా ఉన్నా ప్రజాస్వామ్యబద్ధంగా స్వాగతిస్తాం.